SHO AP TV యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో గురువుని పరమాత్మ స్వరూపునిగా భావిస్తుంటారు. గు అంటే చీకటి అని లేదా అజ్ఞానం అని, రు అంటే అలాంటి అజ్ఞానాన్ని తొలగించేవారని అర్థం. సో ఈ నేపథ్యంలో ఈరోజు మన స్టూడియోకి ఒక ఆధ్యాత్మిక తాత్వికులు వచ్చున్నారు. వారు మరెవరో కాదు, సత్యపీఠం వ్యవస్థాపకులు శ్రీ మద్దసాని లెనిన్ రెడ్డి గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్తే లెనిన్ రెడ్డి గారు. నమస్తే సార్. సత్యపీఠం ద్వారా మీరు చేపడుతున్నటువంటి ఆధ్యాత్మిక లేదా సేవా కార్యక్రమాల గురించి కూడా మా కోసం తెలియజేయగలరు? సత్యపీఠం ఏదొక సమాజ అభివృద్ధి కోసం చేసే ప్రయత్నంలో నేను భజన మండలి శివాలయంలోకి రావటం జరిగిందండి. ఆ భజన చేస్తూ చేస్తూ నాకు ఆ భక్తి మీద నుంచి జ్ఞానం వైపు రావటం, ఆ జ్ఞానం 10 మందికి పంచాలి. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా కూడా నేను ఈ మార్గానికి వచ్చిన తర్వాత అంత ముందల ఉన్నటువంటి జీవితాన్ని పోల్చుకుంటే నేను స్వయంగా అనుభవించింది ఏమిటంటే ఇది ఉన్నతమైంది. ఇది కూడా నా కుటుంబానికి చాలా నేను మంచి వ్యక్తిగా మారటానికి భక్తి మార్గం అనేది నాకు చేయూతగా నాకు దోహదపడింది. ఈ మార్గం ఇంకా నలుగురికి ఏదైతే నాకు మేలు చేసిందో అది అందరూ మేలు చేసేదై ఉంటుంది. అందుకని ఇది నలుగురికి చేరాలి అనేటటువంటి విధానంలో మేము ఒక భజనా మండలి ఏర్పాటు చేయడం జరిగింది. భజన ద్వారా మేము భక్తిని పెంపొందించాం, దేవాలయాన్ని అభివృద్ధి చేసుకున్నాం, శివాలయాన్ని. తర్వాత భక్తి ద్వారానే కాదు, జ్ఞానము, తాత్విక చింతన, అసలు నేనేమిటి, ధర్మం ఏమిటి, సత్యం ఏమిటి అనేటటువంటి జిజ్ఞాసని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఆ జిజ్ఞాస పరులను పెంచాలనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది మేము మిత్రబృందం అంతా కలిసి సత్యపీఠం అనేటటువంటి పేరు మీద సామాజిక ధార్మిక సేవా సమాజం అనే కింద క్యాప్షన్తో సమాజానికి, సంఘానికి, ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆత్మ అన్వేషకులకి అది స్థానమై ఉండాలి అనేటటువంటి భాగంలో ఆ పేరు పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో మాకు అర్థమైంది ఏంటంటే, ఎట్లా మీరు అంతకుముందు అడిగిన ప్రశ్నల్లో భాగంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో కొన్ని అంటే పక్కకి పోయేటటువంటి విధానం కూడా జరుగుతూ ఉంది. అది ఇప్పుడు ఉదాహరణకి మా దృష్టికి ఏమొచ్చిందంటే, ఆ కార్తీక వనభోజనాలు అనేటటువంటి మేము భజనకి వెళ్తా ఉంటే ఆ వనభోజనాల్లో జరుగుతుంది ఏంటంటే కుల వనభోజనాలుగా మారిపోయింది. కరెక్ట్ సార్. ఈ కుల వనభోజనాల్లో మళ్ళీ రాజకీయ వ్యవస్థ కూడా జొరబడింది. ఈ కులం మా పార్టీ, ఈ కులం మీ పార్టీ. ఈ ఆధ్యాత్మిక కార్తీక మాసంలో జరగవలసినటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధి కాస్త ఈ యొక్క వనభోజనాలు బాగా పెరిగిపోయి వనభోజనాలు కాస్త రాజకీయ భోజనాలుగా మారి రాజకీయ వేదికలుగా, ఆధ్యాత్మిక వేదిక రాజకీయ వేదికలుగా మారినాయి. అది కొంచెం మేము తట్టుకోలేకపోయాం. ఏం చేయాలి? విమర్శిస్తే ఉపయోగం లేదు. దీన్ని ఆల్టర్నేట్గా మనం కూడా ఒక మార్గం చూడాలి. దీనికి ఈ యొక్క వనభోజనాలు ఏ విధంగా కాదు అని చెప్పి మేము కొంతమంది బృందంగా మారి కరాలపాడు గ్రామంలో ఇంటింటికి గ్రామ దేవతని మనం ఆధారం చేసుకుని, గ్రామమే దేవత. గ్రామ దేవత అంటే అర్థం ఏమిటంటే మన గ్రామమే మనకి దేవత. ఆ దేవతకు ఒక రూపాన్ని మనం పెట్టుకున్నాం. కాబట్టి ఈ గ్రామంలో ఎన్ని మతాల వాళ్ళు ఎవరున్నా కూడా గ్రామం మనందరికీ మరి ఆయువు పట్టు, గ్రామం పేరు మీదే మనం బ్రతుకుతున్నాం కాబట్టి, ఆమె అవసరాలతో మనం జీవిస్తున్నాం కాబట్టి మనం ఆ గ్రామదేవత పేరు మీద వెళ్దాం అనేటటువంటి ఆసరా చేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి, వాళ్ళు హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, వాడు భేదవాడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు పిడికిడి బియ్యమైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, పిడికిడి బియ్యమైనా ఇవ్వండి. మీరు గ్రామస్తులు అనేటటువంటి గ్రామం పట్ల ప్రేమని మనం పెంచుకుందామండి. ఒక ఐకమత్యాన్ని మనం పెంపొందించుకోవాలి.
మనుషులంతా మానవ జాతి మొత్తం ఒకటే అనేటువంటి ఒక వేదికను మనం తయారు చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని మనం ఒక 14 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంటింటికి ఒక పిడికిడైనా ముస్లిం అయినా సరే ఒక పిడికిడు మన గ్రామంలో నివసిస్తున్నాం, మతాలు ఏదైతేనే మనమంతా ఒకటైనటువంటి భావజాలాన్ని. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. కోసం ప్రయత్నం చేసినటువంటి స్థితిలో కొంత మేము తృప్తికరమైనటువంటి సాధించామని అనే సంతృప్తి అనిపించింది. అలాగే ఈ మద్యపానం అనే దాని మీద ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయో మనంతా చూస్తున్నాం. చాలా బాధేసింది, ఏడుపు వచ్చింది. ఏం చేయాలి? ఈ కనీసం వాళ్ళ ఇంట్లో చనిపోతే తండ్రి నా కొడుకు చావుకి కారణం ఈ మద్యపానం, దీన్ని నేను మానేయాలి, మానేసి నలుగురికి చెప్పాలి. ఎందుకంటే నా తండ్రిని చంపేసినా నా కొడుకుని చంపేసినా కారణం వ్యక్తి ఎవరన్నా మీ అబ్బాయిని కానీ నిన్ను కానీ ఎవరైనా నీ మీద దాడి చేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. నా మీదకి వస్తావా, నాకు హాని కలిగిస్తావా, నన్ను ఇలా చేస్తావా అని చెప్పి మనం తిరుగుబాటు చేస్తాం. కానీ మరి మద్యపానం తాగటం వల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యి లివర్లు ఫెయిల్ అయ్యి ఇంతమంది చనిపోతామంటే వాడి కుటుంబంలో మళ్ళీ తాగుబోతులు పుడుతూనే ఉన్నారు. ఎందుకని ఇలా ఎందుకు జరుగుతుంది? నిన్ను ఒకరు తిడితే ఒప్పుకోవు, నీకు ఏదైనా హాని కలిగిస్తే తట్టుకోలేవు. కానీ హాని కలిగించిన దాని పట్ల దింపుత కానీ తిరుగుబాటు కానీ తప్పని చెప్పటం కానీ ఎందుకు సమాజం చేయటం లేదు అని ఒక ప్రశ్న నన్ను వేధించి ఉకిరిబిక్కిరేసి నేను ఏం చేయాలో నాకు అర్థం కాక నేను నా వంతుగా ఏదన్నా ఈ ప్రచారం చేయాలి, ఈ మందు తాగొద్దు అన్న ప్రచారం చేయాలి అని ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు పంచాలని చెప్పి ఇంత పొడి పేపర్ రాశాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న కొటేషనే చదవలేరు. ఇంత పొడి పేపర్ రాస్తే ఎవరు చదువుతామని నా మిత్రుడు నన్ను అడిగితే నేనేం చేశానండి సార్, ఆ బస్ స్టాండ్ లో బస్సు ఎక్కితే బస్సులో కూర్చున్న వాళ్ళు అయితే ఖాళీగా ఉంటారు, వాళ్ళకి ఇద్దామని చెప్పి ఆ పేపర్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. జరిగితే కొంతమంది వాళ్ళు ఏం చేశారంటే ఎవరుకునే వాళ్ళు కూడా పేపర్లు ఇస్తున్నారు కదా, ఈ మళ్ళీ తిరిగి మాకు ఇవ్వండి, ఇదిగో 20 రూపాయలు తిరిగి ఇస్తేనే లేకపోతే దేవుడు మిమ్మల్ని క్షమించడం అనే ఈ మధ్య అలాంటి పేపర్లు పంచుతున్నారు. అలాంటివన్నీ కొంతమంది తీసుకోలేదు, చేదరించుకున్నారు. మాకు కూడా కొంచెం వాస్తవానికి ఆధ్యాత్మికవేత్తకి సంఘ సంస్కర్తలకి అహంకారం ఉండకూడదు. నాలో కొంత అహంకారం ఈ పేపర్లు నేను ఇచ్చి వాళ్ళు చేదరభావంతో ఉన్నది అనేటటువంటి విధానంలో నేను బాగా అనుకున్నట్లుగా పంచలేకపోయా. కానీ దిగులైతే నాకు స్పష్టంగా ఉంది. ఎందుకు కుటుంబాల్లో మార్పు రావట్లేదు? కారణం ఏమిటంటే తెలియకపోవటం, దాన్ని అవిద్య. ఎక్సలెంట్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన మద్యపానం ఈ సమస్యకు వచ్చేసి నాకు తెలిసి ఇందులో ప్రథమ ముద్దాయి ప్రభుత్వాలే సార్. ఎందుకంటే ఈ మద్యం షాపులు ఏదైతే ఉన్నాయో టెండర్లో పాల్గొన్న వాళ్ళు కొన్ని లక్షలు పెట్టి ఈ కొనుక్కోవడం జరిగింది ఈ షాపుల్ని. వాళ్ళకంత రెవెన్యూ రావాలంటే గ్రామంలో వీధికి కాలనీకి బెల్ట్ షాపులు పెట్టి మద్యం అందుబాటులో ఉండేలా చేసి ఈ నకిలీ కల్తీ మద్యం చేయడం ద్వారా ఎక్కువ ఈ వ్యసనానికి బానిసడానికి ప్రధాన కారణం. ఎక్కడో జిల్లాలో ఎక్కడో మండలంలో చోటుంటే వాడు వెళ్ళి తెచ్చుకోడు, పక్క వీధిలోనే పక్కింట్లోనే వాడు మద్యం ఉంటే తాగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ దిశగా కూడా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని చెప్పారు. మీరు చెప్పిన ఆధ్యాత్మికవేత్తలకు సంఘ సంస్కర్తలకు అహంకారం ఉండకూడదని మాట నాకు చాలా బాగా నచ్చింది సార్. మరో విషయం కూడా మీరు చెప్పారు సార్, వనభోజనాలు కాస్త
కుల భోజనాలుగా రాజకీయ భోజనాలుగా మారుతున్నాయని నేను ఈ రెండింటి మీద ఇటీవల 2 చిన్న చిన్న కవితలు రాశాను సార్. వనమంతా విలపిస్తుంది, వనమంతా విలపిస్తుంది, కుల భోజనాలకు తను వేదిక అయినందుకు. అంటే ఆ వనంలో అంత ముందు రోజు కుల భోజనాలు జరిగినాయి, రాజకీయ భోజనాలు జరిగినాయి. అదేవిధంగా ఇంకోటి కూడా రాశాను సార్. ఊరి చివరనున్న సారా కొట్టును అడుగు చెబుతుంది, ఊరి చివరనున్న సారా కొట్టును అడుగు చెబుతుంది, ఆ ఊరిలో తెగిపడిన తాలిబొట్టుల సంఖ్య ఎంతోనని. ముఖ్యంగా ఈ మద్యం వల్ల ఎక్కువ మధ్య యువకులు కూడా ఎక్కువ చనిపోతున్నారు సార్. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను సార్. ముఖ్యంగా మీరు ఈ ఆధ్యాత్మిక సేవతో పాటు ఈ ముఖ్యంగా సంస్కరణ తీసుకుపోవడం మీరు కృషి చేస్తున్నారు సార్. మీరు చేస్తున్నటువంటి కృషి సఫలం అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. మా ఈ కార్యక్రమానికి విచ్చేసి సత్యం గురించి, ధర్మం గురించి ఇన్ని చక్కటి మాటలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్.